ఉదయం న్యూస్కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ సురేష్. పిడుగురాళ్ల పట్టణంలో మున్సిపల్ మరియు ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె శిబిరం వద్ద ఒంటికాలతో నిలబడి కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత 9 రోజులుగా కార్మికులు తమ సమస్యలపై పోరాడుతూ ప్రభుత్వం వారి సమస్యలు చర్చించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు చేయాలని, స్కిల్, సెమీ స్కిల్ ప్రకారం వేతనాలు నిర్ణయించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఎటువంటి నిబంధన లేకుండా కార్మికులకు తల్లికి వందనం, సంక్షేమ పథకాల అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, సమ్మెకాల ఒప్పందాలు అమలు చేయాలని, 12వ పిఆర్సి ప్రకారం వేతనాలు చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు గన్నెపూడి విజయ్, పూర్ణచంద్రరావు, సుబాని, విజయసారథి, సురేష్, మొగిలి నాగేశ్వరరావు, వాస ప్రతాపు, కంప సాగర్బాబు, గద్దె శ్రీనివాసరావు, మొగిలి ప్రతాపు, దేవరకొండ మార్తమ్మ, ఎద్దుల లక్ష్మి, చల్లా పద్మ, మొగిలి నాగేశ్వరరావు, బత్తుల వెంకటేశ్వర్లు, దేవళ్ల చిన్న వెంకటేశ్వర్లు, బెక్కింటి రామయ్య, తిరుపతిరావు, కొమర గురవయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రకారం వేతనాలు పెంచాలి, 36 జీవో ప్రకారం వేతనాలు. డౌన్ డౌన్ రాష్ట్ర ప్రభుత్వం, డౌన్ డౌన్ రాష్ట్ర ప్రభుత్వం. పిలవాలి వెంటనే చర్చలకు, పిలవాలి వెంటనే చర్చలకు. రక్షించాలి ప్రభుత్వం మొండి వైఖరి, రక్షించాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ప్రభుత్వం మొండి వైఖరి. డౌన్ 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 రాష్ట్ర